డాక్టర్, మా ఫాదర్ డయాలిసిస్ లో ఉన్నారు. హెచ్డి బెటరా, హెచ్డిఎఫ్ బెటరా? నమస్తే అండి. డయాలిసిస్ లో ఉన్న వాళ్ళలో చాలా వరకు హీమోడయాలిసిస్ సరిపోతుంది. కొన్ని సినారియోస్ లో హీమోడయాఫిల్ట్రేషన్ బెటర్ అని చెప్పొచ్చు. దానిలో ముఖ్యంగా డయాలిసిస్ టైంలో బీపీ తగ్గిపోతున్న వారికి, డయాలిసిస్ తర్వాత చాలా నీరసంగా ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్లకు హీమోడయాఫిల్ట్రేషన్ బెటర్ ఆప్షన్. ఇది కాకుండా బీటా-2 మైక్రోగ్లోబులిన్ ఎక్కువ ఉన్న వాళ్లలో, అంటే ఇది డయాలిసిస్ లో చాలా సంవత్సరాలు ఉన్న వాళ్లలో ఇది పెరుగుతుంది. వాళ్లలో హీమోడయాఫిల్ట్రేషన్ ఈ పార్టికల్ ని రిమూవ్ చేస్తుంది. యంగ్ పేషెంట్స్, అంటే ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ లేని వాళ్ళు చాలా సంవత్సరాలు డయాలిసిస్ లో ఉండాలనుకుంటే హీమోడయాఫిల్ట్రేషన్ చేపించుకోవడం బెటర్ ఆప్షన్. ఇది కాకుండా కార్డియాక్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్లలో, గుండె పనితీరు తక్కువ ఉన్న వాళ్లలో హీమోడయాఫిల్ట్రేషన్ కొంచెం బెటర్ హీమోడయాలిసిస్ కంటే కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న వాళ్లలో హీమోడయాఫిల్ట్రేషన్ బెటర్ ఆప్షన్. హీమోడయాఫిల్ట్రేషన్ ఎలా చేయాలి అంటే, దానిలో మనము రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్ అంటాం. కన్వెక్షన్ వాల్యూమ్ కనీసం 24 లీటర్స్ ఉండాలి. అయితేనే హీమోడయాఫిల్ట్రేషన్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. మనము హెచ్డిఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు రీప్లేస్మెంట్ వాల్యూమ్ మినిమం 100 ml/min ఉండాలి. అయితేనే 4 అవర్స్లో 24 లీటర్స్ అనేది రీచ్ అవుతాం. దానికంటే తక్కువ కన్వెక్షన్ వాల్యూమ్ పెట్టినట్లయితే హీమోడయాఫిల్ట్రేషన్ యూజ్ అనేది ఉండదు. డయాలిసిస్ లో ఉన్న వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.